ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్ అనేది ఇంతవరకు అసలు ఎక్స్‌పెక్ట్ చేసారా? లేకపోతే అంటే నమ్మకం ఉందన్న, నమ్మకం ఉంది. బట్ చిన్న భయం ఉన్నది. అంటే కొత్త ప్రపంచం ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఇట్లా సో అది ఎట్లా తీసుకుంటారు, మళ్ళీ కమర్షియల్గా ఆడాలి అన్నీ అది ఆడుతుందా ఎక్కుతుందా ఎక్కదా అనేది కొంచెం భయం ఉండే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమంటారు కంటెంట్ ఉంది అని చెప్పి ఇంకొక నమ్మకం ఉండే, ధైర్యం ఉండే. ఓకే. ఈ సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏది అని అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలు అంటే అమ్మాయి చెప్పులేసుకుంటాడు కదా, ఆ! ఓకే. చూసారా సినిమా? చూసాను. ఆ అమ్మాయి చెప్పులేసుకుంటాడు కదా, ఆ! అదొకటి మెట్లెక్కి పాటలు మారుస్తూ ఉంటాడు చూడు. అవునవును. అసలు అవి నాకు రెండు బ్యూటిఫుల్ మూమెంట్స్. మళ్ళీ క్లైమాక్స్ ఓకే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లైమాక్స్‌కి అయితే ఒక రేంజ్ ఉందన్న. ఒక మెయిన్ క్లైమాక్స్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. ఆ క్లైమాక్స్ అనేది రియల్‌గా జరిగిందా? లేకపోతే అంతవరకు మీరు యాడ్ చేసారా అండి? లేదన్న, క్లైమాక్స్ జరిగింది. ఆ! అదే నన్ను బాగా బాధ పెట్టింది. సో ప్రతి పాయింట్కి ఒక ప్రతి కథకు ఒక క్లైమాక్స్ అంటారు చూడన్న, అది అందరు పెన్ను మీద పేపర్. కానీ న్యాచురల్గా జనరల్గా ఇప్పుడు ఆనర్ కిల్లింగ్స్ అంటున్నాయి కన్నా, అవునవును. సో అది అప్పుడే అయింది అంత పెద్ద ఆనర్ కిల్లింగ్. సో అది నాకు బాగా నచ్చింది. ఇక మనకు అంత చిన్న ఇక కథ రాసేటప్పుడు అది అయింది, దానికి కరెక్ట్ సెట్ అయింది. ఓకే సార్. ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇంకే టైప్ ఆఫ్ మూవీస్ చేయాలని? లేదు సార్, నీదంటే కొంచెం అంటే డెబ్యూగా ఉన్నా కాబట్టి నెక్స్ట్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఫుల్ ఫన్ కంటెంట్కి ఒక అర్ధగంట ఉంటే కామెడీ మొత్తం ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ గురించి బాగా వైరల్ అవుతుంది. చాలా వరకు ఇదవుతుంది. ఒక చిన్న స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు. అది అమీర్పేట అన్న, అన్న దయచేసి క్షమించండి అన్న. అమీర్పేట అనేది నేను ఏమంటారు ఎమోషనల్గా మాట్లాడుతూ వచ్చింది. అది కావాలని కాదు, మనకు అట్లాంటి మైండ్ సెట్ కూడా కాదు, అది ఫ్లోలో వచ్చింది అంతే అన్న. అంతే అంతే అన్న. ఓకేనా. ఇప్పుడు నార్మల్గా హీరో గారు హీరోయిన్ కొట్టడం జరుగుతుంది అన్న కొన్ని పొజిషన్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అన్న ఇప్పుడు ఊళ్ళల్లో ప్రేమ రకరకాలు ఉంటుంది అన్న. ఇప్పుడు నచ్చిన అమ్మాయి తప్పు చేసింది, మాట్లాడట్లేదు, చూడట్లేదు, పలకరియట్లేదు, ఏమవుతుంది అన్న, కోపం వస్తుంది అన్న. సో అది ఊరు ప్రేమ అన్న, ఆ మనుషులు తీరు దాన్ని బట్టి వచ్చిన రైటింగ్ అన్నది. ఓకేనా. కొన్ని మెయిన్ ఏంటి అని అంటే ఈ సినిమాలో జాన్ సీనా అనే ఒక డైలాగ్ అనేది చాలా వరకు అది వస్తుందన్నమాట. అది ఏంటన్న అది 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 నా పర్సనల్ లైఫ్. అది పెట్టడం కరెక్టా అని మీకు అనిపించిందా? లేకపోతే అన్ని సీన్లో పెట్టాలనిపించింది అన్న. ఒక సీన్లో కూడా తీయాలనిపించింది. ఎందుకంటే వాడు అది ఆ సిగ్నేచర్ ఇస్తే అదే ఫైనల్. నువ్వు చూడు, ఆ సిగ్నేచర్ ఇస్తే అదే ఫైనల్. సో అట్లా ప్రతి దాంట్లో ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ యూ కాంట్ సీమ్ అంటే నువ్వు ఏం మాట్లాడక అయిపోయింది కథం, ఇక నువ్వు మాట ముచ్చట్లేదు అన్నట్టు ఆ క్లైమాక్స్కి. అది ఓన్ డైలాగా అన్న లేకపోతే అది కూడా లేదన్న, అది ఓన్ డైలాగ్ అన్న, అది ఓన్ డైలాగ్. ఓకే అన్న. అంటే ఇప్పుడు నార్మల్గా సినిమాలో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్ అయినాయి. ప్రతి ఒక్క సీన్ కూడా అంటే ప్రతి ఒక్క వ్యక్తిగతంగా చాలా ఇముడ్చుకోవాల్సిందన్న. అంటే ఇందులో ఈ పదాలు అనేవి ఎక్కడి రాసుకున్నారన్న? అంటే ప్రతి ఒక్క సీను మీ ఓన్దేనా లేకపోతే అన్న? ఇప్పుడు ఫస్ట్ అంటే ఆ క్లైమాక్స్ నాకు అక్కడ దొరికింది కావచ్చు, కానీ ఆ సీన్లు ఉన్నాయా అవన్నీ నేను చూసినాయి. నేను నా దోస్తుగాలు కానీ వాళ్ళు కానీ మా ఏరియాలో జరిగినాయి కానీ అవి చూసుకొని రాసినాయి అన్న. వెంకన్న క్యారెక్టర్ అంతవరకు వెంకన్న క్యారెక్టర్ ఆ కాల్ అనేది కల్పితం, బట్ మైండ్ సెట్ సేమ్. ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.